శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమద్ వాల్మీకి రామాయణంలోని సుందరకాండలో 68 సర్గలను పూర్తి చేసుకోవడం జరిగింది. రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకంతో ఈ యొక్క కాండను పూర్తి చేద్దామనే భావనతో ఈ యొక్క సర్గను కూడా తెలియచేయడం జరుగుతోంది. రామచంద్రమూర్తి సుగ్రీవ, జాంబవంత, అంగదాది వానరుల ప్రముఖులతో కలిసి సముద్రం మీద వారధి కట్టి ఆ సముద్రాన్ని దాటి రావణాసురునితో యుద్ధం చేసి ఆ యుద్ధంలో రావణాసురుడు మరణించగా సీతమ్మ వారిని అగ్నిప్రవేశం చేసిన పిదప ఆ పునీత మాతను స్వీకరించి తిరిగి బయలుదేరుటకు సిద్ధమై అయోధ్య నగరానికి వెళ్ళడానికి విభీషణుడిని విమానాన్ని సిద్ధం చేయమన్నాడు. విభీషణుడు సిద్ధం చేసినటువంటి విమానంలో సీతమ్మ వారితో పాటు రామచంద్రమూర్తి కూడా ఆ విమానంలో బయలుదేరి అక్కడి నుంచి వస్తూ ఆ ప్రాంతంలో రావణాసురుణ్ణి, కుంభకర్ణుణ్ణి, ఇంద్రజిత్తుని వధించిన ప్రదేశాలు, సముద్రం మీద వానరులు కట్టినటువంటి వారధి, విభీషణుడు శరణొచ్చినటువంటి ప్రదేశం సీతామాతకు చూపించాడు. ఋష్యముఖం, పంపా సరస్సు, శబరి ఆశ్రమం, కబంధుడిని వధించిన ప్రదేశం, జనస్థానం దాటి చిత్రకూటం వద్దకు వచ్చారు. హనుమంతుడిని పిలిచి భరద్వాజాశ్రమం వద్ద శ్రీరామచంద్రమూర్తి నీవు వెళ్ళి అయోధ్యకు రేపు రాబోతున్నానన్న విషయం అంతా కూడా సీత అపహరణం నుంచి రావణ వధ వరకు జరిగిందంతా భరతునికి తెలియచేయి. కోసల రాజ్యం మా తండ్రి తాతల నుంచి వస్తోంది, భోగభాగ్యాలతో తొలతొగుతున్నది. ఇంత రాజ్యం ఎవరి మనస్సునైనా మార్చేస్తుంది. భరతుడు అలాంటి వాడు కాదని నాకు తెలుసు. అతడు ధర్మమూర్తి, అతడిని అనుమానించ అక్కర్లేదు. కానీ ఇలాగే చేయాలని నీతిశాస్త్రం చెప్తోంది కనుక చేస్తున్నాను. భరతుడికి రాజ్యం మీద ఏమాత్రం కోరిక ఉన్నా ఆనందంగా అతడికే వదిలేస్తాను. అతడికి అటువంటి అభిప్రాయం ఉందని నీకు అనిపిస్తే నాకు తెలియచేయి. మేము అయోధ్యకు చేరకముందే ఆ విషయాన్ని మాకు చెప్పు అన్నాడు హనుమతో రామచంద్రమూర్తి. అక్కడి నుంచి బయలుదేరినటువంటి ఆంజనేయ స్వామి వారు భరతుడి దగ్గరికి చేరి తనను తాను పరిచయం చేసుకుని సీతామాతతో వస్తున్నటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క వార్తను సంతోషకరంగా తెలియజేస్తే ఆనందాశ్రువులతో హనుమంతుడిని కౌగిలించుకొని ఉత్తమాసనం మీద కూర్చోబెట్టి ఆయనకు సపర్యలు చేశారు. భరతుడు తదుపరి ఏమేం చేయాలో శత్రుఘ్నుడికి చెప్పాడు. అయోధ్యను అలంకరించారు. ప్రతి దేవాలయంలో కూడా పూజలు జరగాలని చెప్పాడు. రాముడిని చూడ్డానికి తల్లులను రప్పించాలి, పురోహితులు, వందిమాగతులు ఇక్కడికి రావాలి అన్నాడు. అయోధ్య నగరం అంతా అలంకరించండి. ఇక్కడి నుంచి అయోధ్యకు వెళ్ళే మార్గము చదునుగా ఎత్తుపల్లాలు లేకుండా చేయండి. రాజమార్గం అంతా నీళ్లు చల్లాలి, రంగురంగుల రంగువల్లలు వెయ్యాలి, పూలు చల్లాలి. ప్రతి ఇంటి మీద జెండాలు ఉండాలి. మంత్రులు రాజాజ్ఞ విని బయలుదేరారు. వందలు వేలు సిబ్బంది ఒళ్ళు తెలియని ఆనందంతో రాముణ్ణి స్వాగతించడానికి ఏర్పాట్లలో మునిగిపోయారు. సమస్త సైన్యం ముందు నడవగా దశరథుడు భార్యలందరూ నందిగ్రామం వద్దకు చేరారు. తెల్లవారేసరికి భరతుడు రాముడి పాదకుల శిరస్సును ధరించాడు. 100 ఊచలున్న శ్వేతఛత్రం వింజామరులు వెంటరాగా భేరీ మృదంగ శంఖధ్వానాలతో, వందిమాగదుల స్తోత్రాల మధ్య బ్రాహ్మణుల ఆశీర్వచనాలతో రాముడికి స్వాగతం చెప్పడానికి నందిగ్రామం బయటకు వచ్చారు. రాముడు వస్తున్నట్టుగా గమనించారు. అడుగో రాముడు, అడుగో రాముడు అని అయోధ్యవాసులు చేస్తున్న ఆనంద కోలాహలంతో అంతా ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. భరతుడు చేతులెత్తి రామచంద్రమూర్తికి నమస్కరించాడు. విమానం కిందికి దిగింది. భరతుడు విమానంలో ప్రవేశించి రాముడిని కలిశాడు. రాముడు భరతుడిని కౌగిలించుకున్నాడు. భరతుడు సీతారాములకు నమస్కరించాడు. సుగ్రీవుణ్ణి, ఇతర వానర వీరులను కౌగిలించుకున్నాడు.
సుగ్రీవా, నువ్వు మా నలుగురికి 5వ సోదరుడివి, స్నేహం వలన మిత్రుడు, అపకారం వలన శత్రువు ఏర్పడతారు అన్నాడు. విభీషణుడితో, మా భాగ్యవశం వలన నువ్వు సహాయం చేశావు, రాముడు ఇంత దుష్కర కార్యం సాధించాడు అన్నాడు. శత్రుఘ్నుడు సీతారామ లక్ష్మణుల పాదాలు పట్టి నమస్కరించాడు. భరతుడు తన శిరస్సును ధరించినటువంటి పాదుకులు స్వయంగా రామ పాదాలకు తొడిగాడు. రామా, నీ ఆదేశం ప్రకారంగా ఈ దేశాన్ని కాపాడాను. కోశాగారం, కోష్టాగారం, సైన్యం ఇవన్నీ ఈ 14 సంవత్సరాలు 10 రెట్లు వృద్ధి చేశాను. నీ రాజ్యం నీకు అప్పగిస్తున్నాను అని అన్నాడు. సోదర భక్తికి వానరులకు విభీషణుడికి కళ్ళు చెమ్మగిల్లాయి. రాముడు భరతుడి అభ్యర్థన మన్నించి విమానం దిగాడు. కుబేరుడు వద్దకు వెళ్ళిపోమన్నాడు. అది ఆకాశ మార్గంలో రివ్వున వెళ్ళిపోయింది. రాముడు వశిష్ఠుని పాదాలకు నమస్కరించాడు. శత్రుఘ్నుడు ఆదేశించడంతో అప్పటికే సిద్ధంగా ఉన్న సుఖహస్తాహ సుశీఘ్రాశ్చ శత్రువర్ధనాహ, సుఖంగాను చురుకుగాను కేశ సంస్కారం చేసే క్షరకులు రాముని వద్దకు వచ్చారు. రాముడు తన సోదరులు ముందుగా జటా విసర్జన చేయాలన్నాడు. జటలు విసర్జించి స్నానాలు చేశారు. రాముడు జటలు విసర్జించి స్నానం చేసిన పిదప చక్కగా అలంకరించుకొని దశరథుడు భార్యలు స్వయంగా సీతను అలంకరించారు. శత్రుఘ్నుడు ఆజ్ఞాపించగా మంగళప్రదమైన రథం వచ్చింది. రాముడు రథం అధిరోహించాడు. భరతుడు స్వయంగా కళ్యాలు పట్టి సారథ్యం చేశాడు. శత్రుఘ్నుడు ఛత్రం పట్టాడు. లక్ష్మణుడు, విభీషణుడు తలా ఒక పక్క వింజామరలు పట్టారు. సుగ్రీవుడు శత్రుజయం అనే మతముటేనుగు ఎక్కాడు. వానర సేనా నాయకులు మానవ రూపాలు ధరించి 9000 ఏనుగులను ఎక్కారు. శంఖదందుభి ధ్వనాలు మోగుతూ ఉంటే, మంగళవాద్యాలు మారుమోగుతుంటే రాముడు నందిగ్రామం నుంచి అయోధ్యకు బయలుదేరాడు. అయోధ్యలో ఉన్న మంత్రులు పట్టాభిషేకం ఏర్పాట్లను పర్యవేక్షించి నగరం బయటకు వచ్చి రామదర్శనం కోసం ఎదురు చూస్తుంటే వారికి రథం కనపడింది. వంది మాగధులు స్తోత్ర పాఠాలు చెప్తూ ముందు నడువగా తూర్య తాళాలతో, స్వస్తి వాచకాలతో, ప్రజల జయజధ్వానాల మధ్య రాముడు అయోధ్యలో ప్రవేశించాడు. రాముడు తండ్రి గృహానికి వెళ్ళి తల్లులందరికీ పాదాభివందనం చేశాడు. వానరరాజు సుగ్రీవుడికి తన మందిరంలో విడిది ఏర్పాటు చేయమని ఆదేశించాడు. సుగ్రీవుడు రత్నాలతో అలంకరించిన 4 కలశాలను దూతలకిచ్చి తెల్లవారేసరికి 4 సముద్రాల నుంచి నీళ్లు తీసుకురమ్మని ఆదేశించాడు. సమస్త పవిత్ర తీర్థాల నుంచి నీరు తేవడానికి మరికొందరు బయలుదేరారు. సుషేనుడు తూర్పు సముద్రం నుంచి, వృషభుడు దక్షిణ సముద్రం నుంచి, గవయుడు పశ్చిమ సముద్రం నుంచి, నీలుడు ఉత్తర సముద్రం నుంచి నీళ్లు తీసుకొచ్చారు. వారు సముద్ర జలాలే కాకుండా పవిత్రమైన 500 నదుల నుంచి జలాలను తీసుకుని వచ్చారు. శత్రుఘ్నుడు వశిష్ఠుడికి జలాలతో ఉన్న కలశాలన్నీ చూపించాడు. అభిషేకానికి చేసిన ఏర్పాట్లన్నీ చెప్పాడు. వశిష్ఠుడు సీతారాముల్ని రత్నపీఠం మీద కూర్చోబెట్టి వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయుడు అనే 8 మంది పురోహితులు శాస్త్ర ప్రకారంగా రాముడికి అభిషేకం చేశారు. ఆ దృశ్యం అష్టవసువులు ఇంద్రుడికి త్రైలోక్య రాజ్యాభిషేకం చేసినట్లుంది. ఇక్ష్వాకు వంశరాజులు ధరించే అమూల్యమైన బంగారు కిరీటాన్ని వశిష్ఠుడు సంప్రదాయానుసారముగా సభామధ్యంలో రత్నపీఠం మీద పెట్టి దాన్ని యథావిధంగా పూజించి రాముని శిరస్సు మీద అలంకరించారు. అలా పట్టాభిషిక్తుడైన రాముడికి శత్రుఘ్నుడు ఛత్రం పట్టాడు. సుగ్రీవుడు, విభీషణుడు వింజామరులు ఇచ్చారు. దేవేంద్రుడు వాయుదేవుడిచే 100 పద్మాలు ఉన్నటువంటి బంగారుమాల, రత్నాలు, మణులు పొదిగినటువంటి ముత్యాలహారం పంపారు. ప్రజలు జయజయధ్వానాలు పలికారు. గంధర్వులు పాడారు. అప్సరసలు నాట్యం చేశారు. రాముడు భూరిదానాలు చేశాడు. వానర వీరులందరికీ అమూల్యమైన ఆభరణాలు ఇచ్చాడు. చంద్రకిరణాల వంటి కాంతిగల ముత్యాలహారాన్ని, శ్రేష్టమైన అలంకారాలని సీతకిచ్చాడు. సీత ఆ హారం కంఠం నుంచి తీసి రాముడి వైపు, వానరుల వైపు మార్చి చూసింది. రాముడు ఆమె మనస్సును గ్రహించాడు. సీత, ఎవరి పట్ల నీ మనస్సు ఎప్పుడు ప్రసన్నంగా ఉంటుందో, ఎవరికి ఎప్పుడు తేజస్సు, ధైర్యం, యశస్సు, నేర్పు, సామర్థ్యం, వినయం, నీతి, పౌరుషం, పరాక్రమం, బుద్ధి అనే గుణాలు ఉంటాయో అతడికి ఆ హారాన్ని బహూకరించు అన్నాడు. సీత వెంటనే ఆ హారాన్ని హనుమంతునికి ఇచ్చింది. వానరులంతా సంతోషించి రాముడికి నమస్కరించి అతడి అనుమతి పొంది తమ స్థానాలకు వెళ్ళిపోయారు. విభీషణుడు రాముడి అనుమతి తీసుకుని అనుచరులతో లంకకు వెళ్ళాడు. రాముడు ప్రజారంజకంగా రాజ్యపాలన చేశాడు. స్వస్తి.